సో గైస్ మనందరికీ తెలుసు మన ఇండియాలో 8 మేజర్ రివర్స్ అయితే ఉన్నాయని. సో మీకు తెలుసా ఒక కంట్రీలో అయితే ఏకంగా 120 రివర్స్ అయితే ఉన్నాయి. సో ఆ కంట్రీ పేరేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అలాగే మనం చాలాసార్లు క్యాట్స్ని చూస్తూ ఉంటాం. అయితే వాటిలో కొన్ని క్యాట్స్కి అయితే బ్లూ కలర్ ఐస్ అయితే ఉంటాయి. సో అలా బ్లూ కలర్ ఐస్ ఉండడం వెనక ఉన్న రీజన్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ కాలంలో అయితే చాలా టాయ్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఆ టాయ్స్ అన్ని కూడా ఏ కంట్రీకి చెందినవి అని కూడా తెలుసుకుందాం. అండ్ అలాగే ఇలాంటి ఒక బర్డ్ అయితే ఉంది. ఆ బర్డ్ అయితే కిందనైతే నడవలేదు, ఓన్లీ ఎగరగలదు అంతే. సో ఆ బర్డ్ ఏమంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫైనల్లీ ఇలాంటి ఒక కంట్రీ అయితే ఉంది. దాంట్లో అయితే ఏకంగా 12,000 బీచెస్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది గైస్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. సో గైస్ మనందరికీ తెలుసు మన ఇండియాలో చాలా ప్రాచీనమైన నదులు అయితే ప్రవహిస్తున్నాయని. అయితే వాటిలో ముఖ్యంగా 8 నదులు అయితే ఉన్నాయి. అయితే గైస్ మీకు తెలుసా ఇలాంటి ఒక కంట్రీ అయితే ఉంది. దాంట్లో అయితే ఏకంగా 120 రివర్స్ అయితే ఉన్నాయి. ఏకంగా 120 రివర్స్ అయితే ఉన్నాయి. సో నిజం గైస్ 120 రివర్స్. సో ఎందుకు ఆ కంట్రీ పేరేంటని అనుకుంటున్నారా? జామికా. సో ఈ జామికాలో టోటల్ 120 రివర్స్ అయితే ఉన్నాయి. ఇందులో క్రేజియస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఈ రివర్స్లో కొన్ని రివర్స్ అండర్ గ్రౌండ్లో నుంచి కూడా ప్రవహిస్తున్నాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. సో జనరల్గా మన డైలీ లైఫ్లో చాలాసార్లు క్యాట్స్ని చూస్తూ ఉంటాం. అయితే మీరు వాటిలో ఈ విషయాన్ని అయితే గమనించి ఉండరు. అదేంటంటే కొన్ని క్యాట్స్కి బ్లూ కలర్ ఐస్ అయితే ఉంటాయి. అది మన సౌత్ సైడ్ అయితే అంత ఎక్కువైతే ఉండవు. ఒకవేళ ఉన్నా సరే చాలా ఎక్స్పెన్సివ్గా అయితే ఉంటాయి. సో ఉంటాయి. సో వాటికైతే ఒక రీజన్ అయితే ఉంది అలా బ్లూ కలర్ ఐస్ రావడానికి. సో ఆ రీజన్ ఏంటంటే సో అలా బ్లూ కలర్ ఐస్ ఉన్న క్యాట్స్లో ఆల్మోస్ట్ 70% క్యాట్స్కి అయితే వినిపించదు. సో నిజం గైస్ మనం అయితే ఆ బ్లూ కలర్ ఐస్ చూసి చాలా బాగున్నాయని ఫీల్ అవుతాం, కానీ వాటికైతే ఏమీ కూడా వినిపించదు. సో ఈ ఫ్యాక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం చిన్నప్పుడు చాలా టాయ్స్తో అయితే ఆడుకుంటూ ఉండేవారం. అయితే మీకు ఇప్పుడు కూడా అలాంటి డౌట్ అయితే వచ్చి ఉండదు. నాకైతే ఇప్పుడు వెలిగింది బుర్రా. సో ఇప్పుడైతే వెతికాను. సో వచ్చిన రీజన్ ఏంటో తెలుసా? అందుకే క్వశ్చన్ చెప్పలే కదా. సో క్వశ్చన్ ఏంటంటే ఈ టాయ్స్ అన్నీ కూడా ఏ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయని. అండ్ నాకు దొరికిన ఆన్సర్ ఏంటంటే ఈ టాయ్స్లో 80% వరకు అయితే చైనాలో తయారవుతున్నాయి. అండ్ మిగిలిన 20% అయితే అదర్ కంట్రీస్ అండ్ అలాగే మన ఇండియా కూడా. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే చైనాలో అయితే చాలా ఎక్కువ టాయ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ చిన్నప్పుడు మీ దగ్గర ఎన్ని టాయ్స్ అయితే ఉండేవో కింద కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటా. నా దగ్గర అయితే దగ్గర 2 సూట్ కేసులో ఒక గోన్ నిండా అయితే నాకు టాయ్స్ అయితే ఉండేవి. అవన్నీ కూడా రిపేర్లు చేస్తూ అన్నీ కూడా పోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. లాస్ట్ వీడియోలో హమ్మింగ్ బర్డ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్పాను కదా. ఆ వీడియోని కనుక మీరు చూడకుండా ఉన్నట్లయితే పైన కార్డ్స్లో అయితే ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే చూడండి. సో ఇంక మనం ఫ్యాక్ట్లోకి వచ్చినట్లయితే సో జనరల్గా ప్రతి బర్డ్స్కి కూడా ఎగరడం అనేది కామన్. అండ్ అవి గాల్లో ఎగరడంతో పాటు భూమి మీద కూడా నడగలవు. అయితే మీరు అనుకోవచ్చు ఇదంతా తెలిసిందే కదా బ్రో, ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నామని. అయితే ఇలాంటి ఒక బర్డ్ అయితే ఉంది. ఆ బర్డ్ అయితే ఓన్లీ గాల్లో అయితే ఎగురుతుంది, కానీ భూమి మీద అయితే నడలేదు. సో ఆ బర్డ్ పేరేంటో తెలుసా? హమ్మింగ్ బర్డ్. సో రీసెంట్గా అయితే మనం చెప్పుకున్నాం, కానీ ఈ ఫ్యాక్ట్ అయితే చెప్పుకోలేదు. సో ఈ హమ్మింగ్ బర్డ్ అయితే గాల్లో ఎగరగలదు, కానీ భూమి మీద అయితే నడలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. సో మన లైఫ్లో ఒక్కసారైనా సరే బీచ్కి వెళ్ళే ఉంటాం. సో ఆ బీచెస్ దగ్గర అయితే మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. సో అక్కడ ఉన్న ఫుడ్ కూడా బాగుంటుంది. సో రేట్స్ అయితే కూడా బాగానే ఎక్కువ ఉంటాయి. అయితే మన ఇండియాలో టోటల్ 544 బీచెస్ అయితే ఉన్నాయి. కానీ నేను మీకు ఇలాంటి ఒక కంట్రీ అయితే చెప్తాను. ఆ కంట్రీలో ఏకంగా 12,000 బీచెస్ అయితే ఉన్నాయి. సో ఆ కంట్రీ పేరేంటని ఆలోచిస్తున్నారా? ఆస్ట్రేలియా. సో నిజం గైస్ ఆస్ట్రేలియా అయితే టోటల్గా 12,000 బీచెస్ అయితే ఉన్నాయి. వాటన్నింటినీ చూడాలంటే అదే 12,000 బీచెస్ని చూడాలంటే మనకి 32 ఇయర్స్ అయితే టైం పడుతుందంట. 32 ఇయర్స్ ఆస్ట్రేలియా ఉండేదాని బదులు ఇండియాలో ఉండి ఏదో ఒక బీచ్ చూడడమే బెస్ట్. సో ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో గైస్ ఇదనమాట మన వీడియో. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కనుక ఫాలో చేయకుండా ఉన్నట్లయితే ఫాలో చేయండి. అందులో కూడా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి.